పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బద్దలు కొడుతుంది. ఓజీ మూవీలోని పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఓజీ మూవీలోని యూజ్ చేసిన కార్ దగ్గర మనం ఉన్నాము. అలాగే ఈ కారే కాకుండా ఓజీ మూవీలో చాలా కార్లు యూజ్ చేశారు. ఈ కార్లు ఎవరివో కాదు, జెనెక్స్ అమర్ గారివి. అమర్ గారు మూవీస్లోనే కాకుండా పొలిటీషియన్స్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో కూడా అతని కార్లు యూజ్ చేస్తుంటారంట. ఇప్పుడు మనతో అమర్ గారు ఉన్నారు. అమర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఓజీ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో మీ కార్ను చూసి అసలు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఉంది. నిన్నే చూసామండి మూవీ. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఎంత ఎలివేట్ చేసిందో, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అనుకోండి, కార్స్ వల్ల అంత రిచ్నెస్, అంత హైప్ వచ్చింది. దానివల్ల ఇలా సక్సెస్ కూడా అదే కారణం అనమాట. ఆ సక్సెస్లో మనం భాగం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్లో ఈ కార్ను ఎన్ని రోజులు యూజ్ చేశారు? అది 8 days వరకు యూజ్ చేశారండి. ఇది ప్రకాష్ రాజ్ గారు వాడతారు. మూవీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత సెకండ్, అంటే అంత రిచ్ ఉన్న క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారిది. కాబట్టి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారికి కార్ యూజ్ చేసినందుకు. అంటే బ్యాక్ ఎండ్లో చాలా వెహికల్స్ ఇచ్చాము, మెయిన్ క్యారెక్టర్ వెహికల్ అయితే ప్రకాష్ రాజ్ గారికి ఇచ్చాము. చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రకాష్ రాజ్తో పాటు మూవీ టీం నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి నుంచి? బాగా చేసామన్నాము. ఎందుకంటే ఇదేం మనకేం ఫస్ట్ మూవీ కాదు. ఇది ఆల్మోస్ట్ 100+ మూవీస్ చేశాము ఇప్పటివరకు, పెద్ద మూవీస్. పవన్ కళ్యాణ్ గారితో కానీ, దానయ్య గారి టీంతో కానీ, సుజిత్ గారితో కానీ చాలా మూవీస్ ట్రావెల్ చేశాము. కాబట్టి అందరికీ తెలిసిన వాళ్ళమే, పరిచయం ఉన్న వాళ్ళమే. ఈ కార్ని అసలు ఓల్డ్ కార్నే ఇలా డిజైన్ చేశారా, లేకపోతే కొత్త కార్ను తీసుకొని డిజైన్ చేశారా? ఓల్డ్ అండి, వింటేజ్ 1955 డాడ్జ్ కింగ్స్వే. ఇది ఓల్డ్నే రెస్టోర్ చేసి ఇచ్చాము. ఎందుకంటే మూవీ అంతా 93 బ్రాకెట్ ఆ స్టోరీ కాబట్టి, బిఫోర్ 2000 కాబట్టి ఓల్డ్ వింటేజ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, వింటేజ్ బోట్స్, వింటేజ్ కార్స్ ఇలా ఉంటుంది. కాబట్టి దాన్నే తీసుకొని సబ్జెక్ట్కి అనుకూలంగా చేసి ఇచ్చాం. ఈ కారు తయారు చేయడానికి ఎంతమంది వర్కర్స్, టెక్నీషియన్స్ పాల్గొన్నారు? మా టీం అంతా అండి, ఆల్మోస్ట్ 15 days పట్టింది వాళ్ళు అడిగినట్టు చేసేయడానికి. ఎందుకంటే ఓజీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి. సుజిత్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి మైల్ స్టోన్ అవుతుందండి. ఈ కారే కాకుండా ఇంకా చాలా కార్లు కూడా ఓజీలో యూజ్ చేశారంట. ఎన్ని కార్లు యూజ్ చేశారు? మనమైతే 2 కార్స్ ఇచ్చాము. మెయిన్లీ బ్యాక్ ఎండ్లో చాలా ఇచ్చాము, కానీ మెయిన్ క్యారెక్టర్ అయితే 2 ఇచ్చాము. ఇంకా చిన్న కార్లు చాలా ఇచ్చాము. మెయిన్ హైలైట్ అయ్యే క్యారెక్టర్స్ కానీ ప్రకాష్ రాజ్ గారిది మెయిన్ మూవీ అంతా ఇమ్రాన్ హాష్మి, ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ 3-4 క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఒక క్యారెక్టర్ అయితే మనమే ఇచ్చాము. మిగతాదంతా ముంబై షెడ్యూల్ కాబట్టి అక్కడ ముంబైలో ఉన్న కార్స్ వాడేశారు. అన్నీ ఇప్పుడు ఈ కార్లన్నీ ముంబైకి తీసుకెళ్లారు. అంటే అక్కడ షెడ్యూల్ అక్కడ కార్స్ వాడేశారు. హైదరాబాద్ షెడ్యూల్ ఇక్కడ కార్స్ వాడారు. ఇమ్రాన్ అంతా అక్కడే క్లోజ్ చేస్తారు కాబట్టి షూటింగ్, కాబట్టి అక్కడ కార్సే వాడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిది అక్కడ ఇక్కడ వాడారు. ప్రకాష్ రాజ్ గారిది కూడా అక్కడ ఇక్కడ వాడారు. అలాగే జనసేన పార్టీకి కూడా మీ కార్లు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో యూజ్ చేశారంట కదా? చేసామండి. అంటే పవన్ కళ్యాణ్ గారితో క్యాంపెయిన్ వెహికల్స్ ఎండీవర్స్ ఉన్నాయో అది మనం డిజైన్ చేసిన వెహికల్సే. ఇప్పుడే కాదు, లాస్ట్ ఎలక్షన్ అప్పుడు చేసి ఇచ్చాము. అదొకటి చాలా సంతోషకరమైన విషయము. అన్ని మూవీస్ లైక్ హీరో ఎలివేషన్ కానీ, హీరోయిన్ కానీ, విలన్ ఎలివేషన్కి మనమే కార్స్ డిజైన్ చేసి ఇస్తాము. ఏదైనా కష్టమైన వర్క్, టాస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మనని అప్రోచ్ అవుతారు. అలాగే ప్రజారాజ్యం చిరంజీవి గారి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో కూడా ఫస్ట్ డే మహబూబ్ నగర్లో కార్లోంచి నిలబడి పబ్లిక్ అడ్రస్ చేస్తారు కదా, అది కాన్సెప్ట్ మనమే డిజైన్ చేసి ఇచ్చాము. ఇన్నోవాలో చేసి ఇచ్చాము. అప్పుడు అది చాలా సంతోషంగా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చంద్రబాబు గారు కూడా, అందరు పొలిటీషియన్స్ లైక్ యూ నేమ్ ద పొలిటీషియన్, చింతమనేని గారు కానీ, వెంకట్రావు గారు కానీ, గన్నవరం, కేసీఆర్, రేవంత్ రెడ్డి. కేసీఆర్ టీఆర్ఎస్కి చేయలేదు, టీఆర్ఎస్ కాంగ్రెస్కి ఏం చేయలేదు పెద్దగా. ఏపీకి ఎక్కువ చేసాం మనం. అలాగే బాలకృష్ణ గారికి కారు ఒక డిజైన్ చేసి ఇస్తే చాలా బాగుందని చెప్పారంట. వసుంధర గారి నుంచి కూడా కాంప్లిమెంట్ వచ్చిందంట. ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది?
అదే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు బాలకృష్ణ గారు అందరికీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరికీ ఇంటింటికి ఫోటో సెల్ఫీ ఇచ్చారు తను, ఫ్యాన్స్ అందరికీ, అభిమానులందరికీ. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది మిస్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మనం డిజైన్ చేసి ఇచ్చిన వెహికల్ పక్కన దిగేసి ఫోటో దిగేసి చాలా ఆనందపడ్డారంట. అది మిస్ అయినందుకు అప్పుడు మేడం గారు ఆ కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. ఎవరైతే బాలయ్య గారితో దిగలేకపోయారో దాని మీద దిగేసి వాళ్ళు చాలా అంత సంతోషంతో వెళ్ళిపోయారని చెప్పేసి అది చాలా మంచి విషయం అండి. అలాగే ఇప్పుడు అఖండ 2 మూవీ వస్తుంది, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ మూవీలో కూడా మీ కార్లు వెళ్తున్నాయని మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్. బాలయ్య గారి వెహికల్ మనమే డిజైన్ చేసామండి, అఖండ 2 బాలయ్య గారిది. అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. క్యారెక్టర్ ఎలివేషన్ కానీ బోయపాటి గారు కానీ చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు అది. ఎందుకంటే బోయపాటి గారితో చాలా మూవీస్ మనం వర్క్ చేసాం ఆల్రెడీ. హీరో బాలయ్య గారికి ఉన్న క్రేజ్ కానీ, బాలయ్య గారికి ఉన్న ఏదైతే ఇప్పుడు అంతా బాలయ్య గారిదే నడుస్తుంది అంతా హవా అంతా. ప్లస్ బోయపాటి గారి కన్నా ట్రైలర్ చూశారు కదా, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ అవన్నీ డెఫినెట్లీ మాది ఇప్పుడు వరకు చేసింది ఒక ఎత్తు అయితే అఖండ 2ది ఒక ఎత్తు అవుతుంది. దాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాము, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము ఆ మూవీ అలా వస్తుందని. సో విల్ హోప్ అండ్ సీ ఫర్ నెక్స్ట్ మంత్ ట్రైలర్ కోసం. చాలా బాలకృష్ణ గారు చాలా ఫన్నీగా ఉంటారు. అసలు మీతో ఎప్పుడైనా ఇంత మంచిగా చేసామని మీకు ఎలాంటి కాంప్లిమెంట్ కానీ ఎప్పుడైనా ఏదైనా చెప్పాడా? బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వెహికల్స్ మేడంతో ఎక్కువ కన్వర్జేషన్ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ వెహికల్స్ కానీ అన్నీ మేడమే చూస్తారు కాబట్టి ఇంటికి వెళ్తే మంచిగా రెస్పెక్ట్ ఉంటుంది. చాలా ఆయన ఇష్టపడే వాళ్ళు, ఆయన మర్యాద ఇచ్చే వాళ్ళకి ఆయన ఎప్పుడూ మర్యాద ఇస్తారు. చాలా బాగుంటారండి. ఇప్పుడు ఈ కార్ పెద్ద సెన్సేషన్గా మారింది. ఇది ఈ మూవీలోనే ఉందా, ఓజీ మూవీలోనే ఉందా, ఇంకా చాలా మూవీస్లో ఉంది? చాలా మూవీస్ చేసామండి. ఇది 4th మూవీ. ఇది కృష్ణగాడి వీర ప్రేమకతో స్టార్ట్ అయింది. అది సెకండ్ కంగనాది జయలలిత బయోపిక్ ఒకటి చేసాము. దాంట్లో అరవింద్ స్వామి యాజ్ ఎంజీఆర్ క్యారెక్టర్ చేస్తారు. థర్డ్ వచ్చేసి మన మంగళవారం మూవీ చేసాము. అది అజయ్ రాజు గారు మన ఆర్ఎక్స్ అంటే డైరెక్టర్ గారు చేసింది. ఇది 4th మూవీ అండి. ఇది మూవీ అట్లా మా ప్రతి కారుకి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ప్రతి కారు మాది చేసింది. అది నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్ చేసేయటం కానీ, గుంటూరు కారంలో మహేష్ గారి వెహికల్ కానీ, ఎన్టీఆర్ బయోపిక్లో చైతన్య రథం చేసేయటం కానీ, జనతా గ్యారేజ్ కానీ, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100+ మూవీస్ ఉన్నాయండి. ఆ మూవీస్లలో చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు నేషనల్ వైడ్ నెంబర్ 1 ఉంది. ఇంటర్నేషనల్ కూడా మనం నెంబర్ 1 అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఆ నేషనల్ వైడ్ నెంబర్ 1లో మనం కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది మన వంతుగా. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అనుకోండి, మనం కూడా బాబు గారు సీఎం అవటానికి మనం ఒక కారణం అవటం, ప్లస్ ఇప్పుడు నేషనల్ వైడ్లో తెలుగు ఇండస్ట్రీ లీడ్లో ఉండటము, నెంబర్ 1 ఉండటము, దానికి మనది ఒక పాత్ర ఉండటం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కూడా వస్తుంది, అందులో మీ కార్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా లేదండి, హైదరాబాద్ ఇక్కడ ఎపిసోడ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, అన్నీ బయట అవుతున్నాయి కాబట్టి మనది ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతుంది, మేబీ త్వరలో స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ గారి మూవీలు అనగానే మాస్ మూవీలు మొత్తం కార్లన్నీ బ్లాస్ట్ అయిపోతాయి. మనది ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది, మేబీ త్వరలో స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ గారి మూవీలు అనగానే మాస్ మూవీలు మొత్తం కార్లన్నీ బ్లాస్ట్ అయిపోతాయి. ఎన్టీఆర్ గారి మూవీలో మీ కార్లు ఏ మూవీలో యూజ్ చేస్తారు? చాలా చేసామండి. అరవింద్ సమేత చేసాము, జనతా గ్యారేజ్ చేసాము, అట్లా చాలా చేసాము మూవీస్. అన్ని విధాలుగా పర్సనల్ కార్స్, ఎన్టీఆర్ గారి పర్సనల్ కార్స్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ, లేదంటే అల్లు అర్జున్ గారిది ఏ మూవీ? అన్నీ చేసామండి. సరైనోడు, నా పేరు సూర్య, పుష్పలో కూడా వేసారు? అన్నీ చేసాము. పుష్పలో ఏది? నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్ చేసాము. పుష్ప ఫస్ట్ ఏదైతే పజరోస్ కానీ అవన్నీ టాప్ 5 ప్రొడక్షన్ కంపెనీస్కి మనం అఫీషియల్ డిజైనర్ అండి. లైక్ మైత్రి కానీ, గీతా ఆర్ట్స్ కానీ, యూవీ క్రియేషన్స్ కానీ, బిల్డర్స్ ప్రొడక్షన్స్ కానీ, మన వీళ్ళదండి ఏమంటారు, కొత్త మూవీస్ ఉంది కదా వీళ్ళది, ఏ మూవీ అది, కొత్త బ్యానర్, చాలా అండి. అట్లా అన్ని మూవీస్కి మనమే ఉంటాము. చాలా సంతోషంగా ఉంది.
చాలామంది అభిమానులకు టీఎఫ్ఐ అభిమానులకు ఎలా ఉంటుందంటే చిరంజీవి గారితో ఒక ఫోటో దిగితే చాలు అనుకుంటారు. చిరంజీవి గారి మూవీస్లో మీ వెహికల్స్ ఎందులో ఉన్నాయి? గాడ్ ఫాదర్ చేసామండి, చిరంజీవి గారు వేరే వెహికల్ అంటే చిరంజీవి గారు దిగే వెహికల్ అంటారు. గాడ్ ఫాదర్ వెహికల్ ఒకటి, బోలో శంకర్ చేశాం, శంభో శంకర్ ఒకటి. అట్లా చిరంజీవి గారితో చాలా మూవీస్ చేసామండి. అట్లా అందరితో చేసామండి, వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అందరు డైరెక్టర్స్తో వర్క్ చేసాం. కొట్టల్ శివ గారి అన్ని మూవీస్ చేసాము, చిరంజీవి గారితో చేసాం, బోయపాటి గారితో చేసాం. అట్లా అందరితో చేసామండి, అన్ని ప్రొడక్షన్ కంపెనీస్, అందరు హీరోలతో, అందరు డైరెక్టర్తో వర్క్ చేసాము. ఇది ఇవాళ జర్నీ కాదండి, ఆల్మోస్ట్ 20 years జర్నీ. ఇది చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇది. అంటే కొందరు కార్లు షెడ్లు పెట్టుకొని కార్లు రిపేర్ చేసుకొని లేకపోతే కొత్త కార్లు అమ్ముకోవాలని ఉంటాయి, కానీ మీకు ఇలా డిజైన్ చేసి మూవీస్ కానీ పొలిటీషియన్స్కి ఇవ్వాలని థాట్ ఎప్పుడు వచ్చింది అసలు? ఇది ఎప్పటి నుంచో అండి, ఒక 20 years నుంచి నడుస్తుంది ఇది. అది అన్ని ఎందుకంటే అందరి పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, మూవీ పీపుల్ కానీ, ఇది ఆల్రెడీ 20 years నుంచి జర్నీ ఇది, చాలా రోజుల నుంచి. అంటే ఇది లాస్ట్ ఇప్పుడు మహేష్ బాబు మూవీ SSMB 29 ఇది ఒక టాలీవుడే కాదు హాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తుంది. 120 దేశాలలో రిలీజ్ అవ్వబోతుంది. అసలు SSMB 29లో మన కార్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా లేదండి, అంటే డిస్కషన్ అవుతుంది. ఇంకా అది కూడా అంతే, హైదరాబాద్ షెడ్యూల్ ఇంకా లేదు, మేబీ ఉండిపోతుంది అనుకుంటున్నాము. ఇవన్నీ ఎట్ టు స్టార్ట్ అండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. షూటింగ్ అది చాలా టైం పడుతుంది, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉండిపోతాయండి. అంటే మీరు ఒక డిఫరెంట్ థీమ్ని తీసుకొని ఓల్డ్ కార్స్ని చాలా డిఫరెంట్గా స్టైలిష్గా చేస్తున్నారు. అసలు డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి ఇలా తయారు చేయమని చెప్తారా, లేకపోతే మీరే ముందు ఈ థీమ్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ గారు? అన్ని విధాలుగా అవుతుందండి. కొన్నిసార్లు టీం అంతా డైరెక్టర్ అంటే ఫైట్ మాస్టర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, అందరూ డైరెక్షన్ టీం కానీ అందరూ డిస్కషన్ ఉంటుంది. కొన్నిసార్లు మన ఆప్షన్ ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. కొన్నిసార్లు ఫోన్ కాల్ ఉంటుంది, కొన్నిసార్లు మీటింగ్ ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటం ఉంటుంది. అన్ని రకాలుగా ఉంటుందండి, పరిస్థితిని బట్టి, ఆ ప్రాజెక్టు డిమాండ్ బట్టి, టైం బట్టి, బడ్జెట్ బట్టి డిపెండ్స్ అపాన్ డిస్కషన్స్ అయితే. అంటే చాలామందికి ఈ హీరోతో యాక్ట్ చేయలేనని కొద్దిగా బాధ ఉంటుంది, కానీ మీకు ఇప్పుడు ఇంతమంది హీరోలకు కార్లు షూటింగ్లోకి పంపిస్తున్నారు మూవీస్కు, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ మా ఫేవరెట్ అంటూ ఒక యాక్టర్కు అతని మూవీలో మా కార్ యూజ్ చేయలేరని? అందరికీ చేసామండి, రజనీకాంత్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, అమితాబ్ బచ్చన్ అందరికీ చేసాము. మ్యాక్సిమం మనం చేయని వాళ్ళు అంటూ ఎవరు లేరు, మనం తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు, మనం పని అందరికీ చేసాము. అదే చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఈ మూవీలో కూడా, ఓజీలో కూడా మనం ఈ దసరా మాన్యా ఏదైతే ఉందో ఓజీ, దాంట్లో మనం భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇప్పుడు మీ కారు అలాగే ఓజీ మూవీ ఫుల్ సక్సెస్తో ఉన్నది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.